అసలు పాడ్కాస్ట్ ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు ఐడియా లేదు, బట్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. ఓకే, అసలు ఎందుకు పాడ్కాస్ట్, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ ఇండిపెండెంట్ గర్ల్. ఇండిపెండెంట్ గర్ల్స్కి నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు అసలు ఒక ఇండిపెండెంట్ లేడీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, చాలామందికి తెలుసు. ఇండిపెండెంట్ అమ్మాయిలు కథల్లో, సినిమాల్లో, ఇంకా ఆఫీస్లో, స్కూల్స్లో వినడానికి, చూడ్డానికి వాళ్ళు చెప్పే మాటలు బాగుంటాయి. వాళ్ళు వాళ్ళు ఏం చేసినా చాలా ఇన్స్పిరేటివ్గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పినా కరెక్ట్ అనిపిస్తుంది. అంత తెలిసిన ఈ ప్రపంచం ఎండ్ ఆఫ్ ది డే అలాంటి వాళ్ళని ఓన్లీ నవలలు, సినిమాలు అంతవరకే పరిమితం అనుకుంటారు. కానీ వాళ్ళని అర్థం చేసుకుంటే ఇంకా అసలు లైఫ్ సూపర్ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఒక ఇండిపెండెంట్ అమ్మాయిని చూస్తే చాలామంది భయపడతారు. ఎందుకంటే వాళ్ళతో మనము మాట్లాడలేము, వాళ్ళతో వాళ్ళ ఐడియాస్ మనకి సింక్ అవ్వవు, డామినెన్స్ ఉంటుంది, ఇంకా కేర్ చేయరు. వాళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్గా అన్నీ ఇండిపెండెంట్గానే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది అని. కానీ ఆ ఇండిపెండెంట్ అమ్మాయి అందరికీ అర్థం కాకపోవచ్చు, బట్ ఓన్లీ మెచ్యూర్డ్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ దెమ్. ఓన్లీ ఒక రాజుకి వాళ్ళే అర్థమవుతారు. రాజు ఇన్ ద సెన్స్, ఇన్ మై మైండ్, ఒక మెచ్యూర్డ్ పర్సన్. ఎందుకంటే పిచ్చి పిచ్చి వాళ్ళకంతా వాళ్ళ గురించి తెలియదు. నేను ఎందుకు స్టార్టింగ్ ఈ పాడ్కాస్ట్ ఈ ఇంత పెద్ద మ్యాటర్ ఇండిపెండెంట్ గర్ల్ గురించి చెప్తున్నాను అంటే, నేను కూడా ఒక ఇండిపెండెంట్ గర్ల్ కాబట్టి. సో ఇండిపెండెంట్గా ఆల్రెడీ నేను ఆఫీస్లో కొంతమందిని వీళ్ళతో మాట్లాడాక వాళ్ళ ఒపీనియన్ ఇలాంటి వాళ్ళపైన ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళు చాలా పొగరుగా ఉంటారు అని అంటారు. వాళ్ళు పొగరుగా ఉండే వాళ్ళతో పొగరుగా ఉంటారు, మంచిగా ఉండే వాళ్ళతో మంచిగా ఉంటారు. ఇంత మంచి చెడు అనేది ఆపోజిట్ పర్సన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో నేనేం చెప్తున్నానంటే, ఒక ఇండిపెండెంట్గా ఉండే అమ్మాయి ఒక లైఫ్నే సెట్ చేసేస్తుంది. ఎందుకంటే క్రిటికల్గా ఉండేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది వాళ్ళని అర్థం చేసుకుంటే. సో ట్రై టు యాక్సెప్ట్ ద మెచ్యూరిటీ లెవెల్స్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ గర్ల్. ఓకే, అలా అని ఎవరైనా అమ్మాయిలు డిపెండింగ్గా ఉండి ఫ్యామిలీతో అలాంటి కామెంట్స్ నేను చేయలేదు. ఎందుకంటే ఏదైనా ఇండిపెండెంట్గా ఒక అమ్మాయి ఉంటుంది అంటే డిపెండ్స్ ఆన్ మెనీ సిచ్యువేషన్. తను సొసైటీ గురించి తెలుసుకోవాలనుకుంటుంది. ఇప్పుడు హౌస్ వైఫ్, వాళ్ళ వర్క్స్ కూడా చాలా కష్టం. వాళ్ళు అసలు వాళ్ళని కంపేర్ చేయడం చాలా సరిపోదు టైం. అలాగే ఇండిపెండెంట్ లేడీస్ కూడా వాళ్ళని దేంతో అయినా కంపేర్ చేయడం అంత సేమ్. హౌస్ వైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో సేమ్ ఇండిపెండెంట్ లేడీస్కి, గర్ల్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందరూ. వాళ్ళని చూసి భయపడిపోవడం, వాళ్ళు బాగా ఎర్న్ చేస్తున్నారు కాబట్టి అంత పొగరు ఉంది అమ్మాయికి అని అనుకోవడం రాంగ్. ఒక్కసారి వాళ్ళతో ఒక 1 hour మాట్లాడితే వాళ్ళ మెచ్యూరిటీ ఏంటో తెలుస్తుంది. సో ఎవరైనా అమ్మాయిలు ధైర్యంగా ఉంటే let them give freedom, let them move on, let them understand about the society, and you also can understand about the society when you are talking about something else. Okay? సో ఇది నా ఫస్ట్ పాడ్కాస్ట్. ఎలా ఉంది?